తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సీరియస్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఒక ఉమెన్ కాన్సెప్ట్ రెడీ చేయడం, డైరెక్ట్ చేయడం, అటు ఫ్యామిలీని మేనేజ్ చేయడం. నాకు హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉంది. నేను స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, తనే పిల్లలకు ఫుడ్ పెడుతుంటాను. బిట్టు, మమ్మీ బ్యూటిఫుల్లేనా? ఏంటి ఇష్టం మమ్మీలో నీకు చెప్పు. మేకప్, డ్రెస్. ఇంప్రెస్ చేస్తున్నావు బిట్టు నన్ను. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు గొర్రె కసాయి వాడిని నమ్ముద్దు అనేది గుర్తొస్తుందండి లైన్. తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా నా వాయిస్ నాకు 15 years డ్రాబ్యాక్. నేను మాట్లాడంగానే ఓ మై గాడ్ ఇలా చేస్తారు అందరూ ఆడ్గా. యూట్యూబ్ 1 second బ్రేక్. చాలా మంది అంటారు అమ్మాయికి అబ్బాయి వాయిస్ వచ్చిందని నవ్వుతారు అనమాట. డెఫినెట్లీ బ్రేక్ కావాలి. మానిటైజ్ అయినాక యూట్యూబ్ అల్గారిథం మెనీ పీపుల్కి రీచ్ చేస్తుంది. thousands of comments, మీ వాయిస్ బాగుంది, వాయిస్ బాగుంది. అసలు లిటరల్గా ఏడ్చేసాను అనమాట ఇంట్లో. సో ఇట్స్ అ రియల్. నిజంగా నా వాయిస్లో నా ప్రాబ్లం లేదు. పీపుల్కి మనలో ఏముందో అది ఎవరికి నచ్చదండి. వాళ్ళకేం కావాలో అది మనలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 40,000 మంది 1 weekలో సబ్స్క్రైబ్ చేశారు. 40,000. ఇట్లా ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు టీవీలో చూసినట్టు మమ్మల్ని చూడొచ్చు అంటే నిద్రపోతుంది కదా, దీనికి జోలపాట్లా ఉంది. ఏమైంది బిట్టు? బిట్టుకు బోరు కొడుతుంది. నువ్వు సాంగ్ పాడు. చిక్ చిక్ రయ్యలు వస్తుంది, దూరం దూరం జగిరింది జగిరింది, ఆగి నాక ఎక్కింది, కమ్మని పాలో తాగిస్తా. బాగా చెప్పేనా? సూపర్ గా చెప్పావు. పాడరా. చిట్టి చిలికమ్మ అమ్మ కూర్చుందా, తోటికెళ్ళవా, పండు చూసావా, గుడ్లో నా కళ్ళు తిరుగుతున్నాయిరా. డైలాగ్ చెప్తావా? తగ్గేలేదే తగ్గేలేదే. తగ్గేలేది అంట. డైలాగ్ తిరగరాసింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంత మందికి ఫ్యాన్స్ అంటే తన వాయిస్ గురించి అయినా సరే వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు. ఆ క్యూట్ పిల్లల గురించి అయినా సరే కంప్లీట్ వీడియోని చూస్తారు. అసలు ఆవిడ చేసే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఎంతో మంది ఫ్యామిలీస్కి, ఎంతో మందికి చాలా ఇన్స్పిరేషన్ కంటెంట్ని ఆవిడ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎంతో మంది ఇన్స్పైర్ కూడా అయ్యారనమాట. కానీ నిజంగా అక్కడ యూకేలో కానీ ఇక్కడ ఇండియాలో కానీ మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. సెలబ్రిటీస్ కూడా వాచ్ చేస్తున్నారంటే నందూస్ వరల్డ్ అని ఇంకా ఏంటి చెప్పండి. సో ఈరోజు నాతో పాటు నందూస్ వరల్డ్ ఫ్యామిలీ నాతో ఉన్నారు. బట్ బ్రదర్ మాత్రం మిస్ అయ్యారు. బట్ చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ నందు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ బిట్టు, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? నీకు తెలుగు వచ్చా? మరి మాట్లాడు. మరి నేను బాగున్నానా ఆ, అంటే ఇంత 1 second గ్యాప్ ఇచ్చావేంటి నన్ను? అన్నావేంటి? అంటే బాగాలేనా? బాగున్నావు. బాగున్నానా? థ్యాంక్ యూ. నాకు ఇవ్వవా మరి? రిటర్న్ కిస్ ఇవ్వవా? ఎస్. కానీ నీ డ్రెస్ ఎంత బాగుంది తెలుసా? కాదు, పింక్ డ్రెస్ వేసుకున్నావు, పింక్ బ్యాండ్, అక్కడ ఏదో లవ్ కనిపిస్తోంది. మరి నాకు లేదా లవ్? ఇవన్నీ సెలెక్ట్ చేసింది నేనే కదా. క్రెడిట్ మమ్మీకి కదా. ఎట్లాగో చెప్పదండి, క్రెడిట్ ఇవ్వదు. నేనన్నా నాకు నేను ఇచ్చుకోవాలి కదా. అయ్యో, క్రెడిట్ అంటే ఇవ్వు మరి మమ్మీకి. ఇవ్వదు. హాయ్ నానా. హాయ్. ఎలా ఉన్నావు? గుడ్. తెలుగులో మాట్లాడవా ప్లీజ్? ఓకే. అక్క నువ్వు ఎలా ఉన్నావు అని అడుగు. బాగున్నావా? బాగున్నాను. కానీ తెలుగు రాదు కదా నీకు? కొంచెం. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. 9th క్లాస్. అప్పుడే 9th క్లాస్కి వచ్చేసావా?
Yeah. నేను 7th స్టాండర్డ్ అనుకుంటున్నాను. కాదా కాదా తొందరగా వచ్చేసాడు. కదా మమ్మీకి ఏవో మంచి మంచి నేమ్స్ ట్యాగ్స్ పెడతారంటే ఏంటి? మమ్మీ ఏ డైరెక్టర్? నన్ను ఏమంటారా ఇంట్లో? Bad direct. మ్యాథ్ డైరెక్టర్. ఎందుకు చెప్పవా? చాలా difficult dialogues చేస్తుంది. చాలా డిఫికల్ట్. ఓ మై గాడ్. నందు గారు సీరియస్లీ కంగ్రాచులేషన్స్. Thank you అండి. నిజంగా అంటే ఒక ఉమెన్ కాన్సెప్ట్ రెడీ చేయడం, డైరెక్ట్ చేయడం, అటు ఫ్యామిలీని మేనేజ్ చేయడం, వీళ్ళకి బాక్సెస్ పెట్టి స్కూల్స్ కి పంపించడం, ఒకవైపు ఇంటిని చూసుకొని ఇంకోవైపు హస్బెండ్ ని చూసుకొని ఇన్ని చేయడం అనేది అసలు చాలా కష్టమైన పని కదా. సేమ్ మీలాగే అండి. మీరు యాంకరింగ్ జాబ్ చేస్తా మీ పేరెంట్స్ ని, మీ రిలేషన్ అందరిని బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, సేమ్ అలాగే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాకు హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టే దగ్గర షూటింగ్ టైంలో ఆకలేస్తుంది, నేను స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, తనే పిల్లలకి ఫుడ్ పెడుతుంటాడు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, షూటింగ్ ప్లాన్ చేసాం, కాన్సెప్ట్ అయిపోవాలన్నప్పుడు వీళ్ళు డైవర్ట్ అయిపోతారు, ఆడుకుంటారు. సో మనం స్ట్రిక్ట్గా డిసిప్లైన్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి షూటింగ్ మొదలు పెట్టినాక వీళ్ళిద్దరు నాతో మాట్లాడడానికి అయిపోయేదాకా ఆలోచిస్తారు. స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, కాకపోతే డైలాగుని పర్ఫెక్ట్గా వచ్చేదాకా రిపీట్ చేయిస్తాను అనమాట. ఓకే. సో దాంతో నన్ను మ్యాడ్, సైకో డైరెక్టర్ అటువంటి పేర్స్ ఉన్నాయి. పేర్స్ అంట అటువంటి నేమ్స్ ఉన్నాయి. ఇటు పక్కన కూర్చుంటే తెలుగు నాది కూడా పోతుంది. ఏ మమ్మీ బ్యూటిఫుల్ కదా. చాలా కష్టపడి చెబుతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు వాడు. అవునా? మమ్మీ బ్యూటిఫుల్లా కాదా? ఓ 10 సార్లు అనరా బిట్టు? మమ్మీ బ్యూటిఫుల్లేనా? ఏంటి ఇష్టం మమ్మీలో నీకు చెప్పు. మేకప్ డ్రెస్, మేకప్ డ్రెస్ ఇష్టమా మమ్మీలో? హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ కూడానా? నువ్వు గుడ్ గర్లేనా? నీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి బిట్టు నేను? 10కి ఎన్ని ఇవ్వాలి నీకు మార్కులు? గుడ్ మార్కులు 10 out of? క్విక్ గా చెప్పు, ఎన్ని ఇద్దాం? 5 చాలా? చాలా అల్ప సంతోష్. గుడ్ గర్ల్. సో అన్నయ్యకి ఎన్ని ఇద్దాం? 10 out of? 5. అన్నయ్యకి 5. సేమ్ ఈక్వలా? 4. దీనికన్నా ఒకటి తక్కువే. నాకెన్ని ఇస్తాం? తనకి ఎన్ని ఇద్దాం? 10 out of 10. వెంటనే భలే ఇంప్రెస్ చేసిందండి. మోసపోకండి, అది జస్ట్ ఇంప్రెస్ చేయడానికి చెప్తుంటది అలా. ఇంప్రెస్ చేస్తున్నావు బిట్టు నన్ను? లేదు కదా, ట్రూగా చెప్పావు కదా. అవునా? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు గొర్రె కసాయి వాడిని నమ్ముద్దు అనేది గుర్తొస్తుందండి లైన్. సూపర్. ఎంత క్యూట్ స్మైలో. నందు గారు చెప్పండి, అంటే లైక్ మీ ప్రాపర్ ఎక్కడ? అంటే బర్త్ అంతా వడ్లపూడి అండి, పెద్ద వడ్లపూడి, మంగళగిరి దగ్గర ఉంటుంది. పేరెంట్స్ మేము కాలేజ్ టైంకి విజయవాడ వచ్చారు, అక్కడే ఉంటున్నారు. వాళ్ళతో మేము ఎడ్యుకేషన్ అంతా కాలేజ్ విజయవాడే. నాకు ఒక సిస్టర్ ఉంది అండ్ నా హస్బెండ్ గుంటూరు, ప్రాపర్ బేస్ గుంటూరు నుంచే. అక్కడే చదువు ఎడ్యుకేషన్, మెడ్రాస్లో MCA చేశాడు. దెన్ యూకే వెళ్ళాం. సో యూకే వెళ్ళినాక యూకే కష్టాలు అనేది కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అందరూ చూసే ఉంటారు. నేను వెళ్ళి 18 years అయింది, తను వెళ్ళి 20 years అయింది. తను వెళ్ళినాక 2 years కి మేము పెళ్లి చేసుకున్నాం. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఒక్కసారి ఒక ఫ్యూ వర్డ్స్ లో మీ లవ్ స్టోరీ ప్లీజ్. అబ్బా, తను యాక్చువల్ గా తను మిస్ అవుతున్నా, ఇక్కడ ఉంటే తన రియాక్షన్ మిస్ అవుతున్నా. అంటే ఎవరు ప్రపోజ్ చేశారు? ఇదే 20 ఏళ్ళు ఏంటి, పెళ్లికి ముందు ఒక 6 years అనుకోండి, 26 years నుంచి అర్థం కాని క్వశ్చన్ ఇది. సో మా వాడు కూడా ఇప్పుడు అదే అర్థం కాదంటాడు. అంటే వీడికి చెప్తాం, అంటే పెద్ద అవుతున్నాడు కదా, అట్లీస్ట్ వాళ్ళకి తెలియాలి ఏది అట్రాక్షన్, ఏది లవ్, మ్యారేజ్, ఇది ఏజ్ కాబట్టి మేము ఇప్పుడిప్పుడే మేము అలా చెప్తున్నాం. యా, అనుకోకుండా అలా జరిగిపోయింది దాని రిజల్ట్. ఇక్కడ విజయవాడ, అక్కడ గుంటూరు కదా, అంటే ఎలా? అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, మా ఫాదర్ వాళ్ళ ఫాదరు. సో అలా ఒకరికొకళ్ళు తెలుసు. బట్ మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ టైం చూసుకున్నాం, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లో. అలా పరిచయం. అంటే ఫస్ట్ లవ్ సైట్ అలా అని కాదండి, జస్ట్ ఫ్రెండ్లీగా పరిచయము. సో ఆ పరిచయము కొన్ని రోజులకి మాట్లాడుకున్నాక ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటామని తెలిసి లెటర్స్ రాసుకోవటం మొదలు పెట్టాం. సో అప్పట్లో వాట్సాప్, ఈ సోషల్ మీడియా కాదు కదా, లెటర్స్. సో ఒకళ్ళ ఒపీనియన్స్, ఒకళ్ళ ఇష్టం తెలుసుకోవడానికి మొత్తం లెటర్లే. ఏపీ, తెలంగాణ అండ్ మెడ్రాస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి దండం పెట్టాలి. ఎవ్రీ 3 రోజులకు ఒక లెటర్ రాసుకునేవాళ్ళం. ఇన్ని లెటర్స్ అయినాయి. లాస్ట్ టైం ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు మా ఫాదరు మా రూమ్ లో ఆ లెటర్స్ అన్ని తగలబెట్టేస్తావా, పట్టుకెళ్ళిపోతావా, చెదలబెట్టేస్తుంది అని తిట్టారు అనమాట. సో మెనీ లెటర్స్. అంటే ఒక 5 years
మా ఇద్దరి అభిప్రాయాలన్నీ లెటర్స్తోనే అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ అండి, మనం ఒక నావెల్ చదివినప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా, సో మన మనసులో అవన్నీ రాసేటప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతాం. సో అలానే ఎక్కువ డెప్త్ తెలుస్తుంది ఎదుటి మనిషి మనసులో ఏముందో. సో అది ఎక్కువ బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లవ్ అనుకోండి, లైక్ ఏ టైపింగ్, ఎంఓజీలో ఫీలింగ్ చెప్పటం, రియల్లీ ఆ ఫీలింగ్ మనకు ఉండదు. సింపుల్, మనం బాధపడుతున్నాం అంటే ఒక ఏడుపు సింబల్ పెడతారు, రియల్లీ మనం ఏడవం కదా. అదే లెటర్లో మనం బాధతో ఏడుస్తుంటే మన డ్రాప్స్ కూడా లెటర్ మీద పడతాయి. సో ఇట్స్ ఎమోషనల్ ఫీల్, ఇన్సైడ్ నుంచి వస్తుంది అది. సో ఆ వే ఆఫ్ లవ్ అంటే ఓల్డ్ లవ్ లేండి. ఐ డోంట్ నో ఇప్పుడు లవ్ కి ఓల్డ్ న్యూ ఏం లేదండి, కానీ అప్పుడున్న ప్యూరిటీ లవ్ ఇప్పుడు నవే డేస్ లో లేదు. డెఫినెట్లీ ఇప్పుడు love అంతా లైక్ సెక్యూర్ లవ్ చూసుకుంటున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుందా లేదా, దెన్ వీ కెన్ గో ఫర్ అన్నట్టు ఉంది. సెక్యూర్ లవ్ ఉండాలి, ఆ లవ్ లో యాటిట్యూడ్స్ ఉంటాయి, లవ్ లో ఈగోస్ ఉంటాయి, అథారిటీస్. అప్పట్లో లవ్ ఏంటంటే అండి, కనీసం ఒకళ్ళొకళ్ళు టచ్ కూడా చేసుకోము, జస్ట్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. సో కళ్ళతోనే ఉంటది ఎక్కువ, అంటే మేము అసలు 2 నెలలకు ఒకసారి చూసుకుంటాం, చూసుకున్నది చాలు ఇంకంతే. సో ఇట్స్ డిఫరెంట్. ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరం చేసుకోలేదు యాక్చువల్గా. ఎలా అంటే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని తను అడిగాడు, నేను నీకు తెలీదా అన్నాను, అంతే. ఇంక అక్కడి నుంచి మారిపోయింది. అదే వీడికి కూడా అర్థం కావట్లే ఎప్పటికీ, అసలు ఇది ఎవరు ప్రపోజ్ చేసినట్టు అని. అంటే తనే ప్రపోజ్ చేసినట్టు ఏమో తెలియదు, తను ఎప్పుడు ఏది ఎక్స్ప్రెస్ చేయడు. బట్ తను నన్ను ఎక్కువ ఇష్టపడటము, నేను ఎక్కువ ఇష్టపడటం అని కాదు, కానీ బట్ తనని నేను ఫస్ట్ ఇష్టపడ్డాను. నేను ఇష్టపడతా మొదలు పెట్టినాక తను రియలైజ్ అయ్యాడు సమ్మన్ నన్ను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అందుకని ఫ్రెండ్లీగా మాటల్లోని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగాడు. నీకు తెలీదా అని నేను అన్నాను, అంతే. సో జస్ట్ ఒక చిన్న స్మైల్, దట్స్ ఇట్. అక్కడి నుంచి తను ఒక అడ్రస్ ఇచ్చాడు, మనం అప్పుడప్పుడు మనసులో ఉన్నాయి మాట్లాడుకోవాలంటే లెటర్స్ రాసుకోవచ్చు అని. సో అట్లా అప్పటి నుంచి లెటర్లు. అప్పటి నుంచి లెటర్స్ రాసుకోవడం స్టార్ట్ అయింది. మా పేరెంట్స్ కి వెంటనే చెప్పాము, 2 ఇళ్లలో వెంటనే చెప్పాము. వాళ్ళు అదే చెప్పారు, చదువుకోండి, చక్కగా సెటిల్ అవ్వండి, అప్పటికి మీ ఇద్దరు స్టిల్ ఇష్టపడుతుంటే మేము హ్యాపీ, ఇద్దరు సైడ్ ఏమీ ప్రాబ్లం లేదు. మా మదర్ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, అందరంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. సో కాకపోతే ఒకటే అన్నారు, ఇది లవ్ మ్యారేజ్ అని అనటము, అరేంజ్డ్ అనటము కాదు, సెటిల్ అయినాక ఇష్టపడి చేసుకుంటే టుగెదర్ అందరం కలిసి ఇష్టపడే పెళ్లి చేస్తాం అన్నారు. సూపర్. సో మరి ఇక్కడ నుండి బ్రదర్ యూకే వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది? కొంచెం కష్టమే ఉంటుందండి, ఎందుకంటే అప్పటికి 5 years లవ్ కదా. సో మనకి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనలో. ఒక పర్సన్ మన ఎదురుగా ఉన్నప్పుడు మనం లవ్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిపోతే మన మించి బోల్డ్ మంది అమ్మాయిలు ఉంటారు, ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఇన్సెక్యూరిటీ కొంచెం ఉండేది అప్పట్లో. లవ్ అదే కదా, ఆ ఇన్సెక్యూరిటీ గ్రాడ్యువల్గా అలవాటు అవ్వాలి, నమ్మకంతో ఉండాలి. సో వన్స్ తను వెళ్ళిపోయినాక కొన్ని డేస్ కాల్స్ రాకపోయినా ఏంటి మన మీద ఇష్టం పోయిందా అనే ఫీలింగ్ వచ్చి ఉండేది అనమాట. స్టిల్ లెటర్సే రాసుకునేవాళ్ళం. అప్పుడు కాల్స్ అంటే నెలకు ఒక్కసారే కాలు, ఆ ఒక్క కాల్ కోసం 29 days ఎదురు చూడాలి. సో ఎప్పుడు లెటర్స్, కాకపోతే మాకు టైం పట్టేది, 15 days ఒక లెటర్ వచ్చేది. హార్డ్. అప్పుడు అలా మీరు ఒక వర్డ్ చెప్పారు కదా, అక్కడికి వెళ్ళారు, అమ్మాయిలు పరిచయం అవుతున్నారేమో, మన మీద ప్రేమ అంటే అమ్మాయిలు పరిచయం అయితే మన మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే అది యంగ్ ఏజ్ కదండి. వెన్ ఐఎమ్ 19 years, అప్పుడు 20 years ఏజ్ లో ఇంకో 22 years ఆ అబ్బాయి మీద ఉండే ఎమోషనల్ లవ్ చేంజ్ అవ్వద్దు అనేదే ఉంటది, ఎందుకంటే ఆ ఏజ్ కూడా చేంజ్ అయ్యే ఏజ్. సో అక్కడున్న స్టిల్ తను రెగ్యులర్ గా నాతో కమ్యూనికేట్ చేయటము, సో ఆ ట్రస్ట్ బిల్డ్ చేసింది. మనిషి ఎంతన్నా దూరం ఉండని, సో ప్రేమ అనేది ఎక్కడున్నా ఉంటుందని. ఇప్పుడు అలా అనుకుంటే తను వాళ్ళ రూమ్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఉండే రూమే. సో తను అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది లివింగ్ రిలేషన్షిప్స్ చూశాడు. సో ఎప్పుడు ఆల్రెడీ మనం కమిటెడ్ విత్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాం, సో మనం స్టిక్ అయి ఉన్నాం, పెళ్లి చేసుకుంటామనే ఒక కమిట్మెంట్ ఇచ్చాం. సో అదే దాని మీద తను ఉండబట్టే బోత్ టుగెదర్ బాండ్ అలా కుదిరింది. ఎక్సలెంట్ అండి, చాలా మంచి వర్డ్. అండ్ చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఏంటంటే, ఎక్కువగా జెంట్స్ లో బాయ్స్ లో అనుకుంటూ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు అయితే అమ్మ బాబాయ్ మా ఆవిడకి చాలా ఎక్కువ అనుమానం, ఎవరితో మాట్లాడినా లేకపోతే ఏ అమ్మాయితో మాట్లాడినా ఏదో ఉంది అని మళ్ళీ గొడవ పడుతుందేమో, ఎవరైనా కాల్ చేసినా కూడా నార్మల్ కాల్ చేసినా ఎవరు అనుమానిస్తాదేమో అనే టెన్షన్ జెంట్స్ లో బేసిక్ గా ఉంటుంది. అదే యంగర్ యూత్ జనరేషన్ అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనేది ఫ్రెండ్స్ ఇలా ఉన్నా కూడా చాలా ఎక్కువగా పొసెసివ్ అనేది ఉంటుంది. ఎందుకు గర్ల్స్ కి లేడీస్ కి ఎక్కువగా మా హస్బెండ్ గానీ బాయ్ ఫ్రెండ్ గానీ ఒక అమ్మాయితో మాట్లాడితే ఆ పొసెసివ్నెస్ ఎందుకు ఉంటుంది అంటారు? అంటే అమ్మాయిల సైకాలజీ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఒక వరల్డ్ తయారు చేసుకుంటారు, ఎవరిని లవ్ చేస్తారో తనతో ఒక ప్రపంచం చూస్తారు.
ఎవరి మీదకి వాళ్ళ దృష్టి వెళ్ళదు. అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిని ఇష్టపడతారు, కాకపోతే తను వాళ్ళు ఉన్న సొసైటీలో అందరితో ఫ్రీగా మింగిల్ అవ్వాలి. అమ్మాయిలు మనం ఇప్పుడు యాక్చువల్గా సింపుల్, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా ఒక పర్సన్తో నేను మాట్లాడకపోయినా డజంట్ ఎఫెక్ట్, కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితో కమ్యూనికేట్ చేస్తారు. మెన్ మెంటాలిటీ ఏంటంటే దే విల్ మింగిల్ విత్ ఎవ్రీవన్. ఉమెన్ మెంటాలిటీ ఏంటంటే ఏ పర్సన్తో ఉంటుందో ఆ సరౌండింగ్లో ఒక వరల్డ్ తయారు చేసుకుంటుంది. ఆ పర్సన్ అది దాటి బయటికి వెళ్తుంటే రిసీవ్ చేసుకోలేరు. అది ఉమెన్ మెంటాలిటీని అబ్బాయి అర్థం చేసుకుంటే ఎక్కడ నెగిటివిటీ రాదు. సో ఇప్పుడు తను ఎవరన్నా, ఇప్పుడు ఒక హీరోయిన్ చూసి ఎగ్జాంపుల్, తనకు అందరు హీరోయిన్ల పేరు తెలుసు. అదే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ తను చూసి ఇప్పుడు నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నాను 10 ఏళ్ల క్రితం చెప్పండి, తను చెప్పలేడు, నేను చెప్పగలను. సో అదే ఏదైనా సినిమాలో ఈ సినిమా హీరోయిన్ పేరు చెప్పగానే లటుక్కుని చెప్పేస్తాడు. సో అమ్మాయిలు ఎవరు ఎక్కడున్నా అబ్బాయిల మైండ్ సెట్ ఏంటంటే దే నో ఎవ్రీథింగ్. బేసిక్గా అందరి గురించి తెలుసుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయరండి. వైఫ్ మీద కానీ లవర్ మీద కానీ ఎంత ప్రేమ ఉందో అబ్బాయిలకి ఎక్స్ప్రెస్ చేయటం రాదు. అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు పెట్టే ఫుడ్లో, వాళ్ళు చూయించే ప్రేమలో ఎక్స్ప్రెస్ చేసేస్తారు. హస్బెండ్ నుంచి అదే కోరుకుంటారు. అది వాళ్ళకి చేత కాదు కదా, దాంతో మన లవ్ చేయట్లేదు అనేది పట్టుకుంటారు. సో మేబీ నేను అమ్మాయిలకి అగైనిస్ట్గా ఏమి అనట్లేదు, బట్ మన ఉమెన్ సైకాలజీ ఎవరిని ఇష్టపడితే వాళ్ళు మనలానే ఇష్టపడాలనుకుంటాం. కానీ జెండర్స్ వేరైనప్పుడు వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ కూడా వేరుగుంటది. ఇప్పుడు 10 మంది హీరోయిన్లు సినిమాలు చూస్తున్నారంటే వాళ్ళని ఇష్టపడి కాదు. ఇప్పుడు తనకి ఒకళ్ళు ఎవరైనా చూడంగానే బాగుంది అని చెప్పగలిగే చనువు మనం ఇవ్వాలి హస్బెండ్కి. అంతేగాని దాని మనసులోనే దాచుకునేటట్టు ఉన్నాము అంటే దానికి మనమే కారణం, ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం. సింపుల్, మేము సినిమా హీరోలు చూస్తాము, ప్రభాస్వి కానీ అల్లు అర్జున్ కానీ మా పిల్లలు చూస్తుంటారు. ఏదన్నా అవుట్ఫిట్ స్టైలిష్గా ఉంటే వావ్ భలే ఉన్నారు కదా, హ్యాండ్సమ్ కానీ మేము చెప్పుకుంటాం. నా హస్బెండ్ ముందే నాకు అది బాగుందని చెప్పడానికి అవుట్ఫిట్ నాకేమని అనిపించదు, వాళ్ళు హ్యాండ్సమ్గా ఉన్నారని అనటానికి కూడా నాకేం అనిపించదు. ఓన్లీ రీజన్ ఆ కంఫర్ట్ జోన్ తనకి ఉంది. మనం ఒక పర్సన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం అనేది తెలిసినప్పుడు మిగతా వాళ్ళది అదంతా ఏంటంటే ఇట్స్ అట్రాక్టివ్, వే ఆఫ్ అట్రాక్టివ్, అప్రిషియేట్ చేయటం, అంతేకాని అది లవ్ కాదు కదా. ఆ బాండ్ ఉన్నంత వరకు రిలేషన్ మధ్య ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్ అండి, నైస్ వర్డ్స్, అందరికీ అర్థమవుతుంది నిజంగా. అంటే అమ్మాయిలకి అగేనిస్ట్ అనేది అసలు కాదు, అది ఉన్న ఫ్యాక్ట్ అది. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళు వేసుకునే డ్రెస్ లో మా హస్బెండ్ గానీ మా బాయ్ ఫ్రెండ్ గానీ ఎంత బాగున్నావు నువ్వు అని చెప్తే చాలు వాళ్ళకి అది చేత కాదు యాక్చువల్ గా చెప్పడం. చెప్పలేరు. ఇప్పుడు నేను ఇక్కడికి రెడీ వస్తున్నాను కదా, అన్ని బానే ఉన్నాయి, అంతా సెట్ రెడీగా ఉన్నానా, ఎక్కువ రెడీ అయ్యానా, బాగున్నా, ఎట్లాగో బానే ఉన్నావులే పద అని వేస్తాడు అనమాట. నాకేం అనిపిస్తుంది దానికి, ఎందుకంటే వాళ్ళంతా ఫోకస్ చేయలేరు. సో అది డిపెండింగ్ ఆన్ రిలేషన్షిప్ అండి. చాలా మంది నా హస్బెండ్ డ్రెస్ బాగుంది అనడు, షాపింగ్ కి తీసుకెళ్ళడు అనుకుంటారు. సో ఇంకా అది వాళ్ళకి చేత కాదు, అంతే. కొంతమంది మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు. ఇప్పుడు మధు కూడా షాపింగ్కి వస్తాడు, నేను కొనుక్కునే వాటి మీద కూడా ఏం ఫోకస్ చేయడు. నేను ఇది బాగుందా అంటే తల అటు చూడకుండా ఇట్లా చూసి అంతే. సో తను ఇంకా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డేకి తను బాగోలేదు అన్న మనం ఆగుతామా, మనకు నచ్చిందే కదా కొనేది. మళ్ళీ ఏమంటే హస్బెండ్ బాగోలేదు అన్నదాన్ని పట్టుకొని మళ్ళీ గుంజుకొని గోల పెట్టుకుంటాం. సూపర్ అండి. సో ఎలా ఉంటుంది? అండ్ యూకే వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? అంటే బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? తను స్టూడెంట్ గా ఉండి తనకు ఒక జాబ్ రాగానే పెళ్లి చేసుకున్నాం. కాకపోతే మాకు జాబ్ వచ్చిన కొత్తలో పెళ్ళైన 2 months కి తనకి జాబ్ పోయింది. ఆ పోయినాక ఇక రిడెండెన్సీ అక్కడ జాబ్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా నడిచినాయి, జాబ్ రాలేదు, 2 ఏళ్ళు పార్ట్ టైం జాబులు. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాక మళ్ళీ లైఫ్ మారింది. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక వీసా అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్ లో సెటిల్ అవడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడున్నా మన ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కాదు. తను ఇక్కడ చదువు అవ్వగానే జాబ్ ట్రై చేశాడు, ఒక ఫ్యూ మంత్సే. ఇక్కడ మేము ఫేస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టాలెంట్ ఉన్నవాడికి జాబ్ రావడం కంటే బ్రైబ్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ జాబ్ వస్తుంది. ఒక చిన్న రిసెప్షన్ పోస్ట్ కూడా రికమెండెడ్, తెలిసిన వాళ్ళ అమ్మాయి లేదా పైన వాళ్ళు ఎవరో రికమెండ్ చేశారు, అదే ఫస్ట్ ప్రయారిటీ. లేదా బ్రైబ్, ఈ రెండిటి తర్వాతే వస్తుంది టాలెంట్. అది ఎనీ ఫీల్డ్లో, ఫిల్మింగ్ కానీ జాబ్ కానీ. మధుకు కూడా తను చదువు అవ్వగానే ఇక్కడ జాబ్ రాలా, తనతో పాటు అసలు చదువే రాని వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి హై ఎండ్. ఇట్స్ లైక్ ఏం లేదు, బ్యాక్ డోర్ పే చేయటం, కొనుక్కోవటం. సో అది చూసినాక ఓకే అసలు కరప్షనే లేని చోట ట్రై చేద్దామని మొదలు పెట్టాడు. సో మేము విన్న ప్లేసుల్లో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా బాగున్నాయి. ఆస్ట్రేలియా రిజెక్ట్ అయింది, అమెరికా రిజెక్ట్ అయింది, యూకే రిజెక్ట్ అయింది. సో ఎన్ని రిజెక్ట్ అయింది, దండయాత్రలు చేసి తనకి యూకేది ఫైనల్గా ఒకసారి వచ్చింది. సో అంత కష్టపడి వీసా తెచ్చుకున్నప్పుడు కష్టం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చేసామనుకోండి,
మరి ముందు ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం మర్చిపోలేకపోతున్నాం. చాలా మంది అన్నారు అంత కష్టపడే బదులు వెనక్కి వెళ్ళొచ్చు కదా, సొంత దేశంలో కష్టపడొచ్చు కదా అని. బట్ ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం వదిలేసి మళ్ళీ రాబుద్ది కాల. అండ్ కొంతమంది సజెషన్ కూడా ఇచ్చారు. నేను దీని మీద వీడియో చేశాను. ఆ వీడియో కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఈ కష్టం ఏదో ఈ కంట్రీలో పెడితే బాగా సెటిల్ అయ్యేవాళ్ళు కదా అని. ప్రతి ఒక్కళ్ళకి ఆ డెసిషన్ వాళ్ళకి రైట్ అవుద్ది, ఇంకొకరికి రైట్ అవ్వదు. సో ఇప్పుడు మేము అక్కడ వదిలేసి వచ్చాము అంటే అక్కడ గెలవలేక ఓడిపోయి వచ్చేసాం. సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడ ఓడిపోయి ఇంకో చోట గెలుస్తున్నాం. సో అది ఎప్పుడు మన 100% ఎఫర్ట్ పెట్టి గెలవలేని రోజు ఇంకో పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము 50% ఎఫర్ట్ పెట్టేసి సడన్గా మేము ఓడిపోయి వచ్చాం అనుకోకూడదు. అందుకని 100% ఎఫర్ట్ పెట్టాం. దానికి 2 to 3 years పట్టింది మాకు. ఆ 100% ఎఫర్ట్లో మేము చాలా లూజ్ అయ్యాం. అయినో టైం చాలా వాల్యుబుల్. టైం పోయింది, మాకు తినడానికి ఫుడ్ ఉండేది కాదు. రోజు 12 hours జాబులు చేసేవాళ్ళం ఇద్దరం. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. ఎందుకంటే ఆ కంట్రీలోకి వెళ్ళి సర్వైవ్ బయట ఉండలేం కదా. సో ఒక మంచి రెంటెడ్ హోమ్ ఉండాలి. మంచిది అంటే అట్లీస్ట్ ఒక సింగిల్ బెడ్ ఉన్న ఒక ఇల్లు, ఆ ఇంటికి రెంట్ కట్టడానికి ఒకళ్ళ శాలరీ అయిపోయేది. ఎంత ఎంత ఉండేదండి? మాకు అప్పట్లో 650 అలా రెంట్ ఉండేది. మాకు వచ్చే జీతం కూడా $650 పౌండ్స్. సో మాకు వచ్చే జీతం కూడా 4 to 5 pounds బిట్వీన్ ఉండేది పర్ అవర్ కి. సో ఆ జీతంకి సరిపోయేది కాదనమాట. మళ్ళీ బిల్స్ కట్టుకోవాలి, కౌన్సిల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. సో వీటన్ని నీడెడ్ థింగ్స్, మనం ఏం చేయకపోయినా కట్టాలి. ట్రావెలింగ్ కి చాలా అయ్యేది జాబ్ చేయడానికి. ట్రైన్ పాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది? మాకు అప్పట్లో 250 pounds పర్ పర్సన్ కి అయ్యేది ట్రావెలింగ్ కి. మన ఇండియన్ కరెన్సీలో 25,000. మాకు ట్రైన్ పాస్ 25,000. 25,000. రెంట్ ఎంత ఉండేదండి? రెంట్ 65,000. మాకు అప్పుడు వచ్చే మా ఇద్దరి మీద వచ్చే జీతం ₹1,00,000. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 1,10,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. సో అది ఎక్కడ భర్తీ చేసుకోగలం? మిగతావేమి మేము ఆపలేము, ఒక్క ఫుడ్నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళం. చాలా మంది అడిగారు, ఇప్పుడు నాకు 40, నా హస్బెండ్కి 42. సో ఈ ఏజ్కి మీకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటని. మేము పెళ్ళైనాక 6 years గ్యాప్ ఇచ్చాం పిల్లలకి. సో వెన్ ఐ వాజ్ 29 నాకు ఫస్ట్ బేబీ. అప్పుడు అనుకున్నాం అంత గ్యాప్ ఇచ్చి పిల్లల్ని ప్లాన్ చేసాం. అంటే మేము అనుకున్నది ఒకటే, మనం బేబీని బర్త్ ఇచ్చే టైంకి ఓన్ హోమ్ ఉండాలి. సో వాళ్ళు ఎవరన్నా ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేసే పొజిషన్లో ఉండకూడదు, ఓన్ షెల్టర్ ఉండాలి. అంతే. నందు సక్సెస్ వెనకాల ఇంత మంచి స్టోరీ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, అంటే మీరు చేసే వ్లాగ్స్ కి ఇన్స్పిరేషన్, కానీ ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత నిజంగా ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. కపుల్స్ అంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ మనం రాకూడదు, బ్యాక్ కి మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అనేది నిజంగా ఒక మంచి మెసేజ్. అంటే మేము ఇక్కడ సెటిల్ అవ్వలేక అక్కడ సెటిల్ అయ్యాం. సో ఇక్కడ చాలా మంది బాగా చదువుకొని బాగా సెటిల్ అవుతున్నారు. సో వెళ్ళండి గుడ్. కొంతమంది చెప్పారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళామని. సో ఎవరి లైఫ్ పాత్ వాళ్ళకి బాగుంటది. మా పాత్ ఇంకొకరికి సెట్ అవ్వదు, వాళ్ళ పాత్ మాకు సెట్ అవ్వదు. సో మేము తీసుకున్న డెసిషన్ మధ్యలో వదిలేసి రాకూడదు. మేబీ అన్నీ అదే. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్ కూడా అసలు మా పాత్ కాదు. లాక్డౌన్లో నాకు తెలిసి చాలా మందికి ఇంట్లో బోర్ కొట్టింది. సో అందరూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మొదలు పెట్టారు చూడటానికి. నేను అలా చూస్తుంటే చాలా మంది నగలు చూయించడం, చీరలు చూయించడం చూస్తుంటే ఇట్లా కూడా వీడియోలు చేయొచ్చా అనుకున్నాం. సో నాకు కూడా ఓకే, నా దగ్గర నగలు చీరలు ఖాళీగా ఉన్నాయి, పార్టీలు లేవు, వాటికి లైఫ్ ఇద్దామని చెప్పి వీడియో మొదలు పెట్టాం. సడన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర జ్యువెలరీ చూపిద్దామని అంటే మధు అలా చూసాడు. ఇంకా నాకేదో సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు చూసాడు అనమాట. ఒక్కసారి నా కోసం ఒక చిన్న క్లిప్ చూద్దాం, ఒక 10 మంది చూసినా బాగుంటది కదా అని స్టార్ట్ చేసాం. సో అప్పుడు నేను ఎవరికి చెప్పాల, మధుకి, మా పేరెంట్స్కి, మా ఇన్లాస్కి. వాళ్ళందరికీ యూట్యూబ్ అంటే తెలియదు. యాక్చువల్గా పాస్ట్ 2 years దాకా వాళ్ళకి యూట్యూబ్ అంటే తెలియదు, వాళ్ళకి యాప్ కూడా లేదు. ఇట్లా ఒకటి ఉంటది, దాంట్లో మీరు టీవీలో చూసినట్టు మమ్మల్ని చూడొచ్చు అంటే నిద్రపోతుంది కదా, దీనికి జోలపాట్లా ఉంది బిట్టు అంటే నా వాగుడికి నిద్ర వస్తుంది అంటాం చాలా గ్రేట్. నాకు ఇలానే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది తెలుసండి, మీరు మాట్లాడుతుంటే పట్టే నిద్ర కూడా పోతుందండి అని పెట్టారు. నువ్వు ప్రూవ్ చేసావే నా గొంతు బాగుందని. చిట్టి తల్లి చూస్తుంది పాపం, అంత క్యూట్ గా. వింటున్నావా? నిజం చెప్పవే, నిద్రపోతున్నావు కదా? నిద్ర వస్తుంది కదా?
ఏం చెప్పాలనుకున్నాను మొత్తం మర్చిపోయానండి. అయ్యో నేను చెప్తాను కంటిన్యూ. శారీస్ అండి, మా వాడు మంచి ఫ్లోలో ఉన్నాడు. యా, ఇన్లాస్ అందరికి కూడా అంటే చెప్పారు. జనరల్ గా పెళ్ళయి కోడలు సోషల్ మీడియాలోకి వెళ్తుంది అంటే ఎవరు సపోర్ట్ చేయలేరు. బట్ మీ ఇష్టం అమ్మ, మీ ఫ్యామిలీ ప్రాబ్లం రానంత వరకు ఏదైనా చేసుకోమన్నారు. పేరెంట్స్ అంటే మీకు తెలిసిందే, పిల్లలు ఏం చేసినా ఫుల్ Full సపోర్ట్ తో happy. ఉంటారు. సో మేము మా ఫ్రెండ్ సర్కిల్లో తెలియనంత వరకు నాకు గట్టిగా 50 వ్యూస్, 50 మంది సబ్స్క్రైబర్లు అట్లానే ఉండేది. ఎందుకంటే మా పేరెంట్స్ 4-5 పంపించి ఫోర్స్ చేసి సబ్స్క్రైబ్ చేయించేవాళ్ళు, మా అమ్మాయిది సబ్స్క్రైబ్ చేయమని. సో మొదటి 100 సబ్స్క్రైబర్లు రావడానికి ఎంత కష్టమో ఇప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అంటే వాళ్ళు ఊ అంటారు కానీ చేయరు. అది చెయ్యాల్సిన అవసరం నాకు లేదుగా అనుకుంటారు, ఫోన్లో ఊ అంటారు అంతే. ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే ఇవాళ మనకి ఎంత ఆల్మోస్ట్ 3 లక్షల యూట్యూబ్ ఫ్యామిలీ ఫామ్ అయింది కదా. వీళ్ళందరినీ చూస్తే ఒకటి అనిపిస్తుంది, నేనెవరో తెలియదు, నాకు దగ్గరగా లేరు, కానీ నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకు? ఒకళ్ళకి వాయిస్ నచ్చచ్చు, ఒకళ్ళకి నేను యూజ్ చేసే అవుట్ఫిట్ నచ్చచ్చు, జ్యువెలరీ నచ్చచ్చు, ఇంకొకళ్ళకి మా నలుగురి ఫ్యామిలీ బాండ్ నచ్చచ్చు, ఇంకొకళ్ళకి కామెడీ నచ్చచ్చు. రీజన్ ఏదైనా మాలో ఒక్కటి నచ్చింది కదా, అదొక్కటి చాలు. కానీ మా చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అప్పటిదాకా మనం నార్మల్ మధు నందనాగా ఉన్నవాళ్ళు సడన్ గా సంథింగ్ ఎల్స్ చేస్తుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఆ రిసీవ్ చేసుకోలేకపోవటానికి మనని అవాయిడ్ చేసేస్తారు. సో లైఫ్లో ఎప్పుడు అంతే, మన చుట్టూతో ఉన్న వాళ్ళ ఒపీనియన్ మీద మనం లైఫ్ డెసిషన్ తీసుకోకూడదు అనేది మాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అది. యూట్యూబ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూడగలరు, మన ఇష్టంతో మన అచీవ్మెంట్ లో నుంచి వాళ్ళు చూడలేరు మనం. సో మనం ఎవరో తెలియని వాళ్ళే మనలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేయగలరు. ఎగ్జాంపుల్, నా వాయిస్ నాకు 15 years డ్రాబ్యాక్. లైక్ నేను జాబ్ చేసేదాన్ని, మెనీ ఫీల్డ్స్లో జాబ్ చేశాను. షాపుల్లో చేశాము, అడ్మిన్గా చేశాము, రియల్ ఎస్టేట్లో చేశాము, ఐటీలో చేశాను. సో అన్ని ఫీల్డ్ల్లో నా వాయిస్ ఈజ్ ఎ టీజబుల్ ఫర్ ఎవ్రీవన్. లైక్ ఎలా అంటే, ఇప్పుడు స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి ఐటీలో. సో అందరూ వాళ్ళ గురించి మాట్లాడతారు, ఆ డేలో వాళ్ళు ఏం చేశారు, ఏం చెయ్యాలి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది. నేను మాట్లాడంగానే ఓ మై గాడ్ అలా అంటారు, లేదా సో లౌడ్, లేదా వెరీ హార్డ్ వాయిస్. సో ఇవన్నీ బిహైండ్ నాకు వినిపించేవి. సో నేనెవరో తెలియని పర్సన్స్ కూడా నా వాయిస్ ఈజ్ ఏ డ్రాబ్యాక్. పార్టీలకు వెళ్తే సడన్గా నేను ఏదైనా మాట్లాడంగానే ఇలా చూస్తారు అందరూ ఆడ్గా. సో నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని ఒకప్పుడు. యూట్యూబ్ 1 second బ్రేక్. పర్లేదు పర్లేదు పర్లేదు, జనాలకి తెలుస్తుంది ఇప్పుడు, అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. యూట్యూబ్ పెట్టాక ఏంటంటే ఫస్ట్ కామెంట్ నాకు మీ వాయిస్ చాలా బాగుంది అంటే, అగైన్ దే స్టార్టెడ్ టీజింగ్ మీ అనుకొని నేను వీడియోస్ చేయకూడదు అనుకున్నా. ఆ తర్వాత నాకు ఆ 600, 800 అట్లా అవుతా ఉన్నప్పుడు ఛానల్ సడన్గా మానిటైజ్ అయింది. మానిటైజ్ అయినాక యూట్యూబ్ అల్గారిథం మెనీ పీపుల్కి రీచ్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, మీ వాయిస్ బాగుంది, వాయిస్ బాగుంది. అసలు లిటరల్గా ఏడ్చేసాను అనమాట ఇంట్లో. సో ఇట్స్ రియల్, నిజంగా నా వాయిస్లో నా ప్రాబ్లం లేదు. సో చాలా మంది అంటారు అమ్మాయికి అబ్బాయి వాయిస్ వచ్చిందని నవ్వుతారు అనమాట. డెఫినెట్లీ బ్రేక్ కావాలి. ఫ్యాక్ట్ ఏంటంటే పీపుల్కి మనలో ఏముందో అది ఎవరికి నచ్చదండి. వాళ్ళకేం కావాలో అది మనలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మా పాప ఉంది, ఇప్పుడు పర్సన్ని బ్యూటీగా చూసారనుకోండి, ఎవ్రీ పర్సన్ ఒక కలర్ ఉంటారు కదా. మా డాటర్ గురించి కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి, మీ కలర్ లేదు, వాయిస్ ఈజ్ సో డార్క్ అలా. సో అప్పుడు మేము రియలైజ్ అయ్యాం, నా గొంతుకి నేను ఇంత ఫేస్ చేస్తే నా డాటర్ కలర్కి ఎంత ఫేస్ చేయాలి. దెన్ వీ డిసైడ్ వన్ థింగ్, చిన్నప్పటి నుంచే మన కోసం మనం బతకాలి, అదర్స్ కోసం కాదు అని వీఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. బట్ టైం పడుతుంది. సో ఒక్కోసారి అప్పుడప్పుడు మిర్రర్లో చూసుకొని తను అడుగుతుంటుంది నాకు నీ కలర్ కావాలి అని. అప్పుడు ఫస్ట్ టైం ఏ మదర్ అయినా రిగ్రెట్ అవుతుంది, నాకెందుకు ఈ కలర్ వచ్చింది అని. అది ఎలా వస్తుంది అంటే లైక్ సరౌండింగ్ ఉన్న పీపుల్ ఇప్పుడు మేము అదర్ కంట్రీలో ఉన్నాం, అక్కడ బ్రిటిష్ కలర్ డిఫరెంట్. సో స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఏంజిల్ అండ్ ఇది ఉంటుంది కదా, ఏంట్రా అది, షీప్, ఏంజిల్ అండ్ షీప్ అని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నారో వాళ్ళని ఏంజిల్గా పిక్ చేసుకుంటారు. కొంచెం కలర్ తక్కువగా నార్మల్గా ఉన్న వాళ్ళందరినీ షీప్స్ చేస్తారు. ఇంటికి వచ్చి నా డాటర్ అడిగి నన్ను షీప్ చేశారు,
సో నేను కలర్గా ఉంటే నేను ఏంజిల్ అయ్యేదాన్ని ఎప్పుడు అవుతాను. సో ఆ రోజు నేను కళ్ళు తెరుచుకున్నాను అనమాట. పర్సన్ బాడీ షేమింగ్, మనకు బయటికి ఏముందో అది చూసి మనని ఇష్టపడతారు కదా, అది ఇష్టం కాదు. జస్ట్ మనకి ఏది ఉందో చూసి మనం ఇష్టపడటం, మనం ఏంటో తెలుసుకొని ఇష్టపడ్డ వాళ్ళకి నువ్వు దగ్గరగా ఉండమని అలవాటు చేశావు. సూపర్. సో యూట్యూబే మాకు యాక్చువల్గా చాలా నేర్పించింది. నేను లైఫ్లో నేర్చుకున్న ప్రతి లెసన్ని ఒక మోటివేషనల్ వీడియో కానివ్వండి, ఒక ఫన్నీ కాన్సెప్ట్లో కూడా ఎండింగ్ ఒక మోరల్ ఇస్తాము. దానికి రీజన్ ఒకటే, మేము పడ్డ ప్రతి కష్టం వెనక ఎంతో స్ట్రగుల్ ఉంది కదా, దానివల్ల మనం నేర్చుకుంది ఏంటి, స్టాండప్ అయి ఉంటాం, పడిపోయి మళ్ళీ లెగవటం. సో మన వీడియో చూసేవాళ్ళు ఫ్యాషన్ ఇష్టపడాలి, 5 minutes హ్యాపీనెస్ని కామెడీని ఎంజాయ్ చేయాలి, దెన్ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక స్టెప్ అవ్వాలి. ఈ మూడింటిని యాడ్ చేసి నేను కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతారు, వేసిన అవుట్ఫిట్ వేయరు కదా అని. ఎందుకేను, ఒక అవుట్ఫిట్ 7 సార్లు వేస్తాను, 100 సార్లు కూడా వేస్తాం. కాకపోతే వీడియోలో వేసిన అవుట్ఫిట్ ప్రజెంటేషన్ బాగోదు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్, ఒక పెద్ద సినిమా గురించి చెప్పి నేను కాంట్రవర్సీ చేయను. ఒక బాహుబలి మూవీ ఉందనుకోండి, ఆ మూవీ ఫస్ట్ టైం మేము స్టోరీ డైరెక్షన్ కోసం చూసాము, సెకండ్ టైం ఆ జ్యువెలరీ ప్రజెంటేషన్ కోసం చూసాము, థర్డ్ టైం సాంగ్స్ కోసం చూసాము. ఎందుకు కనెక్ట్ అయ్యాము అన్నిసార్లు, అన్నీ బాగుండబట్టి. సేమ్ అలానే ఒక ప్రజెంటేషన్ ఒక వీడియో చేసినప్పుడు అవుట్ఫిట్ బాగుండాలి, లుక్ బాగుండాలి, సో అట్మాస్ఫియర్ అంతా బాగుండాలి. ఏ సినిమా రిపీట్ చేస్తే మన కాన్సెప్ట్ మీద ఫోకస్ తగ్గుద్ది, రిపీటెడ్గా ఉంటుంది కదా. సో మేము ఒక 20-15 minutes వీడియో గురించి కూడా, సో బ్యాక్గ్రౌండ్, ప్రజెంటేషను, స్క్రిప్ట్ ఇవన్నీ థింక్ చేసి చేస్తాము. కాకపోతే అందరికీ ఏమని అనిపిస్తుంది అంటే, బాగా డబ్బులు ఉన్నాయి, సో అందుకని కావాల్సిన అవుట్ఫిట్లు వేసుకొని లీజర్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తా వీడియోస్ చేస్తున్నారని. సో అది చాలా మంది దగ్గర నేను విన్నాను కాబట్టి, అది ఎలా వచ్చినాయి అనేది తెలియాలి కదా. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు 10 రూపాయలు ఉన్నాయంటే అవి మనకి ఎలా వచ్చినాయి అని తెలిస్తేనే ఆ రూపాయికి వాల్యూ ఉంటుంది, ఆ మనిషికి వాల్యూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, రతన్ టాటా గారి గురించి తెలియకపోతే ఓ సూపర్ మిలినీర్గా అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే ఇండియా మొత్తంలో ఆయనకున్న రెస్పెక్ట్ అంబానీ అనే ఆయనకు కూడా లేదు కదా. ఎందుకంటే ఒక రిచ్ కిడ్ మిలినీర్ అవుతాడు, మిలినీర్ కిడ్ బిలినీర్ అవుతాడు. అంతేకాని ఒక నార్మల్ పర్సన్ బిలినీర్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. సో ఆ వాల్యూ ఆయనకి ఎప్పటికి ఉంటుంది, ఎంతమంది బిలినీర్లు రాని. సో బిల్ గేట్స్కి ఉన్న వాల్యూ కూడా రతన్ టాటా గారికి ఉన్న వాల్యూ కింద తక్కువే. సో ఓన్లీ రీజన్ ఆ కష్టం వాల్యూ ఆయనకి తెలుసు కాబట్టి. అప్పుడు మేము అనుకున్నాం, అసలు మాటి మాటికి రిచ్ రిచ్ అని మన ట్యాగ్ లైన్ చేస్తున్నారు కదా, ఆ ట్యాగ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని మేము ఆ వీడియో చేసామన్నమాట. ఆ వీడియోకి వచ్చిన రెస్పాండ్ కానీ, పీపుల్ రియాక్ట్ అయ్యి పెట్టిన కామెంట్స్ కానీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఆ వీడియోకి 1 week ఆఫ్టర్ మాకు ఇండియా ట్రిప్ ఉంది. సో మేము షాక్ తిన్నాం, పీపుల్ ఇన్ని రోజులు మమ్మల్ని ఇలా అనుకున్నారా అని. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే నా సర్ప్రైజ్, గోల్డెన్ స్పూన్తో పుట్టారు మీరు అనుకున్నాము, అందుకని మీ వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. అండ్ కొంతమంది చెప్పారు చూడంగానే డిస్లైక్ కొట్టేస్తామని చెప్పారు. అప్పుడు నాకు బాధేసింది ఏంటంటే, వాళ్ళు ట్రూత్ చెప్పారు, రియలైజ్ అయినందుకు హ్యాపీ అనిపించింది. నాకు ఇంకోటి బాధేసింది ఏంటంటే, ఒక పర్సన్ కష్టపడి యాక్ట్ చేసి వాళ్ళ టాలెంట్తో సంథింగ్ 10 మంది నవ్వించడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు కేవలం ఆ పర్సన్కి బ్యాక్గ్రౌండ్ దే గాట్ సో మచ్ మనీ అనేసరికి డిస్లైక్ కొట్టకూడదు కదా. సో అది జడ్జి ఎలా చేస్తారంటే, బుక్ ఫస్ట్ పేజ్ చూసి క్లైమాక్స్ జడ్జ్ చేస్తున్నారు. సో అది నాకు తప్పనిపించింది. అప్పుడు మేము ఒకటే అనుకున్నాం అనమాట, మనం చెప్పినందుకు 10 మందికి యూజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ పీపుల్ ఇన్ని రోజులు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 40,000 మంది 1 weekలో సబ్స్క్రైబ్ చేశారు. 40,000. సూపర్. కానీ నాకు అందుకు హ్యాపీ అనిపించలా. నాకు అనిపించింది ఈ 40,000 మంది నెగిటివ్గా అనుకున్నారు ఫస్ట్లో, అందుకు బాధేసింది. కాకపోతే ఒకటి, వాళ్ళందరూ ట్రూత్ తెలుసుకున్నారు, ట్రూత్ తెలుసుకొని చెప్పారు కాబట్టి వర్త్ ఇట్. వాళ్ళు ఏంటంటే హెసిటేట్ అవ్వకుండా సోషల్ మీడియాలో వాళ్ళ ఫీలింగ్ చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ ఇచ్చాను. ఒకటే చెప్పాము, మేము గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, కానీ గోల్డెన్ స్పూన్ని మేము తయారు చేసుకున్నాం, అదొక్కటి ప్రూవ్ చేసుకోగలిగాం. చూసారంటే ఇప్పుడు మాకు తెలీదు అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంది మీ బ్యాక్గ్రౌండ్ లో, మీరు ఎంత కష్టపడ్డారు, పిల్లల కోసం ఎంత ఆలోచించారు. సో అంటే సింపుల్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఒకటి ఇష్టం అనుకోండి, ఒకటి చెయ్యాలి అనుకుంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి.
సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక లైక్ సీరియల్స్లో కానీ ఏంటి వే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు ఉండాలి, లేదా ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి, లేదా మనీ ఉండాలి ఓన్గా చేసుకోవాలంటే. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. రియల్గా టాలెంట్ ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది వీళ్ళకి అసలు చూడటానికి వాళ్ళ యాక్టింగ్ బాగాలేదు, ఎందుకు సినిమాలో వచ్చారు, ఎందుకు సీరియల్లో వచ్చారని. రియాలిటీ దానికి బిహైండ్ ఇంకోటి ఉంటుంది, అసలు ట్రూత్ మనం చూడం. కానీ 100 times స్ట్రాంగ్ యాక్టింగ్ ఉన్న వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరికి ఛాన్సులు రావు. యూట్యూబ్కి రేసిజం లేదు, క్యాస్ట్ ప్రాబ్లం లేదు, అది ఒక రాబోటిక్ అల్గారిథం మెకానిజం, అది ఒక పర్సన్ కాదు. ప్రతి ఒక్కరికి ఒకే వాల్యూ, అది నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంటుంది. చాలా మంది అంటారు మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఏం చేస్తే వస్తాయని. అది ఏం చేస్తే కాదు, మొదటిసారి వాళ్ళ కళ్ళలోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ మనసులోకి మనం వెళ్తే మళ్ళీ మన ఇష్టపడతారు. అదొకటే. కొంతమంది అడుగుతారు, కొంతమందికి మిలియన్స్ వ్యూస్ ఉంటాయి, మీకేంటి ల్యాక్స్లోనే ఉంటాయని. ఇంత ఎఫర్ట్ పెడితే మిలియన్స్ వ్యూస్ ఉండాలని. ఎండ్ ఆఫ్ ది డేకి ఈ వ్యూస్ అనేది మనం కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే 1 million వ్యూస్ చూడంగానే ఇంకో 1 million ఉంది, ఎందుకు ఉందని చూస్తారు. అవునా? రియల్గా అది కంటెంట్ ఇష్టపడి కాదు, వాళ్ళు చూసారని మనం చూస్తాం. సేమ్ సొసైటీని ఫాలో అవటం వాళ్ళ ఇష్టం కాదు. మన ఎవరు చూస్తున్నారు అంటే కళ్ళతో కాదు, మనసుతో చూస్తున్నారు. చాలా టైం పట్టుద్ది దానికి, గెలవలేము. ఒక టైంలో నేను గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఐటీ జాబులు చేసుకుంటా ఈ ఫీల్డ్లో, ఈ క్రియేటివ్ ఫీల్డ్ కదా, చాలామంది చెప్పారు గెలవలేరని. అది కూడా ఒక నార్మల్ ఉమెన్, నేను అప్పుడు 38 నేను స్టార్ట్ చేసినప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈ ఏజ్ వాళ్ళే చూస్తారు, యంగ్ జనరేషన్ చూడరని. నేను ఇండియా వచ్చినాక నాకు తెలిసింది, నేను అల్గారిథంలో చూస్తానే ఉన్నా, 25 to 35 ఏజ్ గ్రూప్ హైయెస్ట్ 85% ఉమెన్స్ చూస్తారు వాళ్ళు, హైయెస్ట్ 25 to 35. బట్ నా ఏజ్ 40. ఏజ్గా అది కావాల్సింది, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫ్యామిలీ బాండ్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండ్, లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన హ్యాపీనెస్, దానికి ఏజ్తో కాదు కావాల్సింది. సో ఇండియా వచ్చినా తెలిసింది. ఫస్ట్ టైము మేము బెంగళూరు దిగాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోకల్ ఫ్లైట్ నుంచి మాకు చాలా చేంజ్ కనిపించింది. అందరూ నోటీస్ చేసి పీపుల్ని మన ఇష్టపడి ఒక ఫోటోనో ఒక సెల్ఫీనో తీసుకుంటుంటే వాళ్ళ మనసులో మనకి ఎంత వాల్యూ ఉందో తెలుస్తుంది అనమాట. అక్కడ ఉన్నప్పుడు నాకేం అనిపించలేదు, ఎందుకంటే అందరి మధ్యలో ఫ్రీగా తిరుగుతాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా. సో అసలు వెనక నుంచి చూసి వాయిస్ చూసి గుర్తుపడుతున్నారు. సో వాయిస్ వాళ్ళ చెవులో అంత నోటెడ్ అయిపోయింది. మేబీ వాళ్ళు ఆ వీడియోస్ చూసి చూసి వాళ్ళ కల్లో కూడా వచ్చేసి ఉంటది నా గొంతు. అది వింటే మర్చిపోయే గొంతు కాదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ డెఫినెట్లీ వస్తాయి, బట్ ఈ కాన్సెప్ట్ చేయడానికి మాత్రం ఒక నెగిటివ్ కామెంటే ఈ కాన్సెప్ట్ క్రియేటింగ్. నేను ఇట్లాగే అందరూ నగలు చీరలో చూపిస్తా, జ్యువెలరీ గురించి చూపిస్తా చేస్తా అంటే ఎవరో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది, మీ గొంతు చూసారా ఎనోయింగ్ గొంతు, ఈ గొంతు వినంగానే చాలా నవ్వు వస్తుంది, ఆ నవ్వు వచ్చేట అంటే ఫన్నీ వాయిస్, ఫన్నీగా ఉంది అనేసరికి ఇంకా చాలా పెట్టారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట, అదంతా చెప్పలేను. సో మిమ్మల్ని చూడగా నవ్వు వస్తుంది, మీ గొంతు తింటేనే పగలబడి నవ్వేసుకోవచ్చు, అంత ఫన్నీగా ఉంది, మీ ఫేస్కి గొంతుకి సంబంధమే లేదు, ఒక ఫాల్టీ పీస్లా ఉన్నారని పెట్టారు షార్ట్ లైన్లో. ఆ రోజు ఒక 2 days ఏడ్చాం. తర్వాత రియలైజ్ అయ్యాం, గొంతు తింటే నవ్వు వస్తుందా, సో అంటే నవ్వు వచ్చేటట్టు నా గొంతుతో సంథింగ్ చేయొచ్చు. సో అదే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. నేను ఏదో వండుతున్నా మాటి మాటికి మధుని పిలిచి నువ్వు కూర్చొని వర్క్ చేస్తావు, పొట్ట పెంచుతున్నావు, సోఫాలకు గుంటలు పెడుతున్నావు అని తను అరిసి ఏదో ఒక హెల్ప్ చేయించుకోవటం, తను ఊపిరాడకుండా ఇంట్లో పనులు చేయించుకుంటున్నాం. అందరం అలానే చేసాం. దీన్ని ఒక ఫన్నీగా ట్రై చేద్దామా అని స్టార్ట్ చేసాం. దానికి స్క్రిప్ట్ రాయాలి అదంతా మాకు తెలియదు, అప్పటికప్పుడు తీసాము. అప్పటిదాకా 200-300 వ్యూస్ వచ్చేది, దానికి 3000 వ్యూస్ వచ్చినాయి, అదే ఫస్ట్. ఓకే, క్రేజీ ఫ్యామిలీ అని పెట్టుకున్నాం మేము అందరం. కొంచెం వీడు ఎప్పుడు అంటుంటాడు, వీఆర్ లైక్ నార్మల్ ఫ్యామిలీ, మనం క్రేజీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగా బయట ఎవరు ఉండరు, బయట ఎక్కడికైనా వెళ్ళంగానే అందరూ చాలా డీసెంట్గా ఉంటారు, మనం చాలా ఆర్డ్గా ఉంటాం అంటాడు. సరిగ్గుచ్చో, దానికి రీజన్ కూడా అదే, వాడు నన్ను ఇటు చూస్తున్నాడు, నీమమ్మానేరా ఇంటికి వెళ్ళి చూసుకుందాం. ఎందుకంటాడంటే ఇప్పుడు మేము థియేటర్కి వెళ్ళామనుకోండి, అందరూ ఒక సీట్లో కూర్చుంటారా, మళ్ళీ మాకు ఆ సీట్ నచ్చదు, ఒక 10 seats మారుతాం. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా 3-4 tables మారుతాం, ఒక చోట ఫిట్ అవుతాం. ఒక చిన్నదానికి 10 discussions అనమాట. సో ఇది నార్మల్ ఫ్యామిలీ కాదు, అసలు ఆర్డ్గా ఉంటాం మనం, నార్మల్ అంటుంటాడు వీడు బయటికి వెళ్తే. నేను బయటికి వెళ్ళినా గట్టిగా మాట్లాడేస్తుంటాను,
ఫ్రీ బర్డ్ లా తిరుగుతుంటా, ఎవరేమనుకున్నా పట్టించుకోను. మమ్మ నార్మల్ నార్మల్ అంటుంటాడు వీడు. సో వీడు ఎప్పుడు క్రేజీ అంటుంటాడు నన్ను. అందుకని మేము క్రేజీ ఫ్యామిలీ అని ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. ఓకే. సో ఒక నెగిటివ్ కామెంట్ తో అది మొదలైంది. సో అది మొదలు పెట్టినాక నాకు కొంతమంది పాజిటివ్ పీపుల్ సజెస్ట్ చేశారు, మీరు చేసేదాన్ని ప్రజెంటేషన్ బాగా పెట్టండి, లైక్ అవుట్ఫిట్లు మంచి వేసుకోవటము అండ్ స్క్రిప్టింగ్ వేలో రాయమని. సో ఒక ఉమెన్ గా మామూలుగా ల్యాప్టాప్లు వాడతాం కానీ స్క్రిప్ట్ రాయటం మనకి ఐడియా ఉండదు కదా. సో ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు ఏదన్నా గ్లాసు, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడికి తెలుగు రాదు, ఇప్పుడు మేము ఏది మాట్లాడినా అర్థం అవుద్ది. ఇప్పుడు సంథింగ్ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పడైరా అనగానే జస్ట్ తీసుకొచ్చి అట్లా ఇసిరేస్తాడు వాడు. పడైరా అనేదే పట్టుకుంటాడు, పడేయటం అనుకుంటాడు. అలా తెలుగుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. సో ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడానికి. దానికి బిఫోరు ఆఫ్టర్ ఇమాజిన్ చేసుకుంటాం. యాక్చువల్గా డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటుంది. మధు కంప్లీట్ బిజీ వర్కింగ్ అనమాట. సో పిల్లలిద్దరు స్కూల్ పికప్లు డ్రాపులు యాక్టివిటీస్తో డ్రైవింగ్, ఇంటి పనులు, నాకు మెయిడ్ కూడా ఉండదు, గిన్నెలు కడగటం నుంచి మొత్తం మనమే అనమాట. సో ఎవ్రీథింగ్ హౌస్ క్లీనింగ్ అంతా చేసుకుంటా. అదే ఖాళీ టైం. మనము ఇల్లు ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఖాళీగా ఉంటుంది, బ్రెయిన్ బాడీ వర్క్ అవుద్ది. బ్రెయిన్ ఆ టైంలో ఖాళీగా పెట్టకుండా ఇమాజిన్ చేసుకోవటం. ఆ దానికి తగ్గట్టు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు ఇన్సిడెంట్ కుర్చీ తీసుకురమ్మంటే తెచ్చి పడేశాడు, ఆ పడేసిన దాని మీద ఏం ఫన్ క్రియేట్ చేయొచ్చు. సో అట్లా ఇమాజిన్ చేసుకోవటం, గబుక్కుని బుక్ పెట్టుకోవడం, ఎక్కడికక్కడ రాసేసుకోవటం. ఒక్కోసారి కూరగాయలు కోసుకుంటుంటే కూడా సడన్గా థాట్ వచ్చేస్తుంది, బుక్ పెట్టుకోవటం, ఆ లైన్ రాసేసుకోవటం. అలా బ్రెయిన్ ఆ టైంలో వర్క్ చేస్తుంది బేసిక్గా. ఒకప్పుడు అంట డైరెక్టర్లు వాళ్ళు జలపాతాల దగ్గరికి వెళ్ళి కూర్చొని రాసేవాళ్ళంట, నన్ను తీసుకెళ్ళి కిచెన్లో కూర్చోబెడితే కాన్సెప్ట్లు వస్తున్నాయి. ప్రాపర్ హోమ్ మేకర్గా ఒక ఉమెన్గా నాకు చేతైన ప్లేస్లో నాకు అది పీస్ఫుల్ ప్లేస్. యాక్చువల్గా కిచెన్ నాకు ఇష్టమైన ప్లేసు. అదే మనకి చాలా ఐడియాస్ ఇస్తుంది లైఫ్లో ముందుకెళ్ళడానికి. మేబీ థ్యాంక్స్ టు కిచెన్. ఎక్సలెంట్ అండి. బిట్టు ఏమైంది బిట్టు? బిట్టుకు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? ఇంట్లోనూ నా వాగుడేని, ఇక్కడ నా వాగుడేని, పాపం దానికి మనశ్శాంతి ఎక్కడ. బిట్టు ఇప్పుడు మమ్మీకి ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఏ క్వశ్చన్ అడుగుతావు? అడుగు, తొందరగా అడుగు, మళ్ళీ నీకు అవకాశం రాదు. What's your favorite color? చాలా చిన్న క్వశ్చన్. ఫేవరెట్ కలర్ ఇదే ఒక్క క్వశ్చన్ నాకు కష్టమైన. అన్ని కలర్స్ ఇష్టమే నాకు, అందుకే అన్ని కలర్ శారీస్ కడుతుంటాను. సో మమ్ కదా, మమ్మ గురించి నువ్వు ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలి అంటే ఆ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు మమ్మ మీద? నేను హోమ్ లో హెల్ప్ చేస్తాను, లైక్ చోర్స్ లో, బట్టలు మార్చలాంటి అలాగా. బట్టలు మడతలాంది అలాగా అన్నాడే, దాని మీనింగ్ ఏంటంటే బట్టలు మడతేయటం. చోర్స్ లో అంటే ఇంటి పనుల్లో హెల్ప్ చేసి ఆ ప్రేమని నేను కష్టపడతాను చూసి వాడు హెల్ప్ చేస్తాడని అంట. ఓకే. ఎందుకు ఇష్టం ఎక్కువ? మా క్రేజీనెస్. ఏమండి మీ క్రేజీనెస్ కి మీరంటే ఇష్టం ఉంటుంది, ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల, వీడి ఈ అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. మా డ్రైవింగ్ చాలా బోరింగ్, స్లీపీగా ఉంది. 1000 కార్స్ పాస్ చేసింది అంటే అర్థం 1000 కార్స్ కూడా నా నుంచి పాస్ అవుతాయంట, కానీ నా కారు ముందుకు వెళ్ళదంట. మమ్మీ అంత స్లోగా తీసుకెళ్తారా? అంటే ఇప్పుడు స్కూల్ టైం అవుతున్నప్పుడు వాళ్ళు హడావుడిగా ఉంటారు, నేను ఫ్రస్ట్రేట్ అవుతుంటా. కారులోకి వచ్చి కూర్చున్నప్పుడు టైం నాది కదా, వీడికి టెన్షన్ వస్తుంటది, డోర్ క్లోజ్ చేస్తారు, అప్పుడు నేను స్లోగా వెళ్తుంటా. రివెంజ్ టైం. ఓ మై గాడ్. సో మరి మమ్మీలో ఫేవరెట్ థింగ్స్ ఏంటి? వీడికి ఏమి ఉండవు. నువ్వు గీకమాకే ఏం కావాలి? Song పాడతా. సాంగ్ పాడుద్దంట, దానికోసం గీకే కష్టపడి చేయించుకున్న మగ్గం వర్క్ అంతా పీకేస్తుంది, అదేదో పాడించండి. సాంగ్ పాడతావా? ఓ థ్యాంక్ యూ. నా కోసమా? నా కోసమా, మమ్మీ కోసం, అన్నయ్య కోసమా? నా కోసమేనా? చిక్ చిక్ రైలు వస్తుంది, దూరం దూరం జగిరింది, ఆగి నాక ఎక్కింది, జోజో పాప ఎరువకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిస్తా. ఇంకొక సాంగ్ పాడతావా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుతుక్కు మింగేసావా. వావ్. మరి అడుగు, బాగా చెప్పానా అని అడగవా నన్ను? బాగా చెప్పేనా? సూపర్ గా చెప్పావు. అడిగి పొగిడించుకుంటున్నట్టుంది. చెప్పు. ఇంకోటి పాడుద్దంట, బాగా ఉద్రేకంగా ఉంది, అన్ని కక్కేస్తుంది.
పాడు. అరే అదృష్టవంతుడు శుక్లాంబరధరం అటు వెళ్ళిపోయింది విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మాకం మహాత్మిసం ఏకరంతం ఉపాస్మహే. నీకు ఇంత బాగా వచ్చా? ఎవరు నేర్పించారు నాన్న నీకు? చెప్పు. అత్త నేర్పించారా? నువ్వు తెలుగు మూవీస్ చూస్తావా బిట్టు? నీకు ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమా? డైలాగ్ చెప్తావా? తగ్గలేదే తగ్గేలేది అంట డైలాగ్ తిరగరాసింది. సూపర్ సూపర్. నిన్ను స్క్రిప్ట్ రైటర్ బ్యాండ్ చేస్తారే. నువ్వు క్యూట్ ఉంటావు కదా? క్యూట్ బేబీ ఇన్ ద వరల్డ్ ఎవరమ్మా? బిట్టు. ఎందుకు క్యూట్ బేబీ చెప్పాలి. ఆల్వేస్ నేను క్యూట్ గా ఉన్నాను. సరే మమ్మీ క్యూటా నువ్వు క్యూటా? బిట్టు. మరి ఇగో అన్నయ్య క్యూటా నువ్వు క్యూటా? బిట్టు. బిట్టు. ఓకే. సో అన్నయ్య నువ్వు ఫైటింగ్ చేసుకుంటారా? నిజం నిజం అనేది ఒకటి ఉంటది, అది బయటికి చెప్పాలి అప్పుడప్పుడు. చెప్పు. కొంచెం కొంచెం కొంచెమా? మమ్మీ ఇలా బయటకు వెళ్ళగానే నువ్వు డాడీ అన్నయ్య ముగ్గురు అన్ని తీసుకొని ఇది నాకు ఇది నాకు ఇది నువ్వు తిని ఇది నేను తినని వాటర్ వేసి గుర్తుందా వీడియో వీళ్ళంతా- చేసాం అది? అవ్వో. నేను బయటికి వెళ్ళంగానే మీ ముగ్గురు కొట్టుకున్నారు, ఫుడ్ అంతా తిన్నారు, ఎందుకు అంత సిగ్గు వస్తుంది? సో మమ్మీ ఫేస్ లో ఏంటి ఇష్టం నీకు? ఫేస్ లో Eyes, ఐస్ ఇష్టం అంట. ఐస్ ఇష్టమా? because he can look at me. బికాస్ షీ కెన్ లుక్ ఎట్ మీ అంట. తను నన్ను చూడగలదని ఐస్ ఇష్టం అంట. ఇది నా పోయిన జన్మలో ఎవరై ఉంటది, ఈ జన్మలో కూతురికి పుట్టింది. ఓకే ఓకే. సో మమ్మీ కోపంగా ఉండేటప్పుడు మమ్మీ ఎలా ఉంటది? యాక్ట్ చేసి చూపించవా? Bittu. అటు చూస్తుంది. అమ్మో నాకు భయం వేసింది బిట్టు. అప్పుడు నీకు భయం అనిపిస్తుందా? నిజం. అమ్మో నాకే అది భయం వేయదా? భయం ఏదంట, అది అది కరెక్ట్ నిజం. ఫస్ట్ లైన్ ఎప్పుడు నిజం కదా, రెండో లైన్ నిజం వస్తుంది. అంటుందా? మరి నాన్న ఎలా అంటారు? కోపం వచ్చింది మమ్మ మీద. మమ్మ మీద కోపం వస్తుందా? ఆ మమ్మ మీద కోపం వచ్చేటప్పుడు మమ్మని ఏమంటారు డాడీ? అది చెయ్యి మాకు పిల్ల. ఆ పిల్ల కోపం వచ్చి నేను అరుస్తుంటే పిల్లల్ని అలా అరవ మాకు అంటాడని చెప్పడానికి, అది చెయ్యి మాకు పిల్లకి అంట. అలాగే చెప్తారా? నవ్వుతూ చెప్తారా నాన్న? సీరియస్ గా ఎలా సీ- చెప్తారు? చూపించు, యాక్ట్ చేసి చూపించు అలా చెయ్యి మాకు. ఉమ్, అని చెప్తారా? ఉమ్. ఓ సూపర్ సూపర్. సో మరి అన్నయ్య నీతో గొడవ పడేటప్పుడు అన్నయ్య ఎలా ఎలా చేస్తాడు? బిట్టు. అంటాడా? ఉమ్. బిట్టు అని అంటాడా? సో మమ్మీకి లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తావు? ఐ లవ్ యూ మమ్మీ. కిస్ పెట్టి చెప్పాలి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. నాన్న ఇదే చిట్టి చిలకమ్మ పాట వీడిని ఒక్కసారి పాడమనండి, విశ్వరూపం నా చూపిస్తా. సై చిక్ చిక్ రై. ఆడికి అసలు రాదే పాపం. పాడరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్డకి మింగావా. ఏంటి బాగానే చెప్పారండి, కానీ మీ దాంట్లో కూడా ఉంది కదా, స్కిట్ లో కూడా స్కిట్ లో కూడా ఉంది. ఫస్ట్ లో చట్టి చిలకమ్మ అనేవాడు, అట్లా మొదలైంది ఆ స్కిట్ వీడి వల్లే. ఈమెకి నేర్పిస్తుంటే ఒక కాంపిటీషన్ కి వీడు మొదలు పెట్టాడు, అందుకని స్కిట్ మొదలైంది అది. సో మీరు యూకే లో ఓన్ హౌస్ తీసుకున్నారు కదా, అది దానికి కూడా మీరు చెప్పారు ఆ ప్లేస్ లో ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉండాలి, ఎంత ఉండాలి. అదేంటంటే ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు ఒక చిన్న ఇల్లు కొన్నాము, అది ఒక 4 ఏళ్ల తర్వాత అమ్మేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ని డిపాజిట్ వేసి కొంచెం పెద్ద ఇల్లు కొన్నాం. అది 4 years కి అమ్మేస్తే దానికి చాలా ప్రాఫిట్ వచ్చింది. అది అమ్మేసి డ్రీమ్ హౌస్ లాగా ఒక ఇష్టమైన ఇల్లు, డ్రీమ్ హౌస్ అంటే ఇంకా అందులోనే బేసిక్ గా మా ఓల్డేజ్ హోమ్ కూడా అదే, అలా ఒకటి తీసుకున్నాం. మమ్మీ వంట చేస్తారు కదా, కుక్ చేస్తారు కదా, నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఏంటి బాగా కుక్ చేస్తుంది మమ్మీ? పులిహార. పులిహార నీకు ఇష్టమా? ఓకే నాన్న నీకు? చికెన్ పిల్లలు. చికెన్ పులావ్ మమ్మీయా డాడీ చేస్తారా? మమ్మీకి ఎన్ని మార్క్స్? అది నవ్వుతో చెప్పుద్దండి, అబద్ధాలు దాన్ని అడుగుతున్నారా? మరి డాడీకి? అంటే ఇద్దరికి అబద్ధం చెప్తున్నావా? నో. మరి ఎవరికి హై హై ఎక్కువ ఎవరికి ఎక్కువ ఎవరికి ఇస్తా?
Dada. డాడీ అది కరెక్ట్ ఇప్పుడు నిజం. దానికి ఎంత మమ్మీకి- కొలవారిలాగా బయటకు వచ్చింది. మరి వీళ్ళతో రాఖీ చేద్దామా మరి? రెడీయా? అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టమా? ఎందుకు ఇష్టం? Nice గా ఉంది, crazy-గా ఉన్నారు. క్రేజీగా ఉంటాడు. He makes me laugh. మరి అన్నయ్యకి ఏం చెప్తావు? అన్నయ్య నువ్వు అంటే నాకు ఇష్టం అని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? You, my love. Love you. Love you too. సో బిట్టు తల్లి రాఖీ ఎందుకు కడతారు? Rocky's Day is a day when brothers take care of sisters and protect them. బ్రదర్ సిస్టర్ ని టేక్ కేర్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి అంటారు. రాఖీ కడతారు. మరి కట్టేద్దామా అన్నయ్యకి? మరి జాగ్రత్తగా తీసుకొని వెళ్తావా? దా జాగ్రత్త పట్టుకో, గట్టిగా పట్టుకోవాలి, అలా పట్టుకొని పెట్టాలి. నేను చేసే ఆల్ ఇంటర్వ్యూస్లో అంటే ది ఎమోషనల్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, అరే ఇలా ఉండాలి అనిపించే ది బెస్ట్ అండ్ బెస్ట్ 1 ఇంటర్వ్యూ ఈరోజు నాకు చాలా హ్యాపీయెస్ట్ అనిపించింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ చాలా ఓపెన్గా, చాలా స్ట్రైట్గా ఎంత బాగా చెప్పారంటే నేను అంత కనెక్ట్ అయ్యాను. నాకు అసలు ఇట్లా మాట్లాడతానని కూడా నాకు తెలియదు. ఇంటర్వ్యూ అంటే క్యాజువల్ గా వచ్చాము, ఏమన్నా అడిగితే ఆన్సర్ చూద్దాం అనుకున్నాం. ఇంత మాట్లాడగలని నాకు తెలియదు. ఆ ఫ్లో వచ్చేసింది. అది కూడా ఇన్ని కెమెరాలు ఉన్నట్టు కూడా నేను అసలు తిరగను కూడా తిరగట్లే. కాకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ కనిపిస్తా మాట్లాడున్నాం కాబట్టి ఒక షూట్ ఫీలింగ్ లేదు, కంఫర్ట్ గా వచ్చేసినాయి అలా ఫ్లో. సీరియస్లీ అండి చాలా హ్యాపీగా ఉంది. మై బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు ఇది. థ్యాంక్ యూ సో అండ్ మచ్. క్యూట్ ఫ్యామిలీ, మంచి బాండింగ్ వాల్యూస్ అన్నీ కూడా మీ వీడియోస్లో ఎలా అయితే చూపిస్తున్నారో, మనం ఎక్కడున్నా కూడా మన కల్చర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది అద్భుతంగా చూపించారు. అండ్ పిల్లలతో బాండింగ్ చూపించారు, హస్బెండ్ వైఫ్ బాండింగ్ చూపించారు. సో ఇలాగే మా అందరికీ కూడా ఇంకా చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్న వీడియోస్ ఇంకా మీరు చేయాలని, మా లాంటి వాళ్ళు అందరం ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటామని, ఇంకా ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మధు గారు. నైస్ టాకింగ్ టు యూ. అండ్ జాను అని ఎందుకు అన్నయ్యని పిలుస్తారో తెలుసుకోవాలని ఉంది. మేము అప్పట్లో లెటర్స్ రాసుకునే వాళ్ళం కదా, మై డియర్ జానం అని అనుకునేవాళ్ళం. ఒక జాన్ అంటే ప్రాణం టైప్ అనమాట. సో అట్లా ఒట్టి జాన్ అని స్టార్ట్ అయ్యేది, జానం అట్లా వచ్చి ఏదన్నా నిక్ నేమ్ లాగా ముద్దుగా అనుకుందామని జాను అని మొదలు పెట్టాం. సో లెటర్లో మన మనసులో రాస్తాం కదా, రాసి తను ఎదురు కనిపించినా అదే వర్డ్ వచ్చేసేది. మా ఇద్దరికి అలానే వచ్చింది. జాను ఆ కోపంలో ఉన్నా కూడా ఆ వర్డ్ తోనే తిట్టుకుంటాం. సూపర్ అండి, సూపర్. అంటే ఇక అది మా ఇద్దరు పేర్లు మర్చిపోయింది, జాను అండ్ జాను లాగా వచ్చేసింది. ఎక్సలెంట్. సో ఇంతే క్యూట్ గా, ఇంతే హ్యాపీయెస్ట్ గా ఫర్ ఎవర్ ఉండాలని, ఎంటైర్ మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు, ఇక్కడ చాలా మంది ఎఫర్ట్ పెట్టి ఇదంతా షూట్లు చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అండి అందరికి.